లక్ష్మీ మీనన్ ఈ పేరు ప్రస్తుతం మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరిని కిడ్నాప్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కిడ్నాప్ ఘటనలో లక్ష్మీ మీనన్ పాత్ర కీలకమన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై లక్ష్మీ మీనన్ స్పందించలేదు. అయితే ఈ కేసుకు ఆమెకు సంబంధం ఏంటి? ఆమెపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? అసలు ఈ కిడ్నాప్ ఆరోపణల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సినిమాల్లో నటించిన లక్ష్మీ మీనన్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో మంచిగా రాణిస్తోంది. 2012లో సుందర పాండ్యన్ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ మీనన్ టీవీ షోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగితో గొడవకు దిగిన ఘటనలో ఆమె పేరు తెగ వైరల్ అయింది. చెన్నైలో అలువ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొచ్చిలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం అతడు తన స్నేహితులతో కలిసి కొచ్చిలోని వెలాసిటీ పబ్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగికి లక్ష్మీ మీనన్ ఆమె ఫ్రెండ్స్ మిథున్, అనీష్, సోనామాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరగడంతో అది కాస్త పెద్ద గొడవగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై సదరు ఐటీ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఓ బార్ దగ్గర లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితుల మధ్య వివాదం తలెత్తిందని తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఆ గొడవ అక్కడితో సద్దుమణగకపోవడంతో తనను నటి లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు ఒక కారులో ఫాలో అయినట్లు తెలిపారు. తన కారుని అడ్డగించి బలవంతంగా వారి కారులోకి ఎక్కించి దాడి చేసినట్లు తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ కేసు గురించి తెలుసుకున్న నటి లక్ష్మీ మీనన్ తనను అరెస్ట్ చేస్తారని భావించి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. యాంటీ-స్పెటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణ జరిపింది. తన క్లయింట్పై తప్పుడు కేసు పెట్టారని లక్ష్మీ మీనన్ తరఫున లాయర్లు వాదించారు. ఆమెపై కుట్ర జరుగుతుందని కోర్టుకు వివరించారు. దీంతో నటి తరఫున లాయర్ల వాదనలు విన్న కేరళ హైకోర్టు సెప్టెంబర్ 17 వరకు లక్ష్మీ మీనన్ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెకు కొంత ఊరట లభించినట్లు అయింది. అయితే ఈ కేసుపై పోలీస్ కమిషనర్ స్పందించారు. ఆమె పేరును కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదని తెలిపారు. ఆమె ప్రస్తుతం అందుబాటులో లేరని, ఆమె కోసం గాలింపు చేపట్టామని తెలిపారు.